బ్రహ్మానందం గారి నాయక్ సినిమాలో చూడు కంచం ఏంద్రా ఇది యూసఫ్ గూడ నుంచి గచ్చిబౌలి వరకు ఉన్నట్టుంది ఇది. ఇందా? దీంట్లో ఎవడన్నా తింటాడారా? తింటే తరిగిపోద్దిలే తిను. D20కి వెళ్ళారు, ఎలా అనిపిస్తుంది? బాగుంది, సెట్ బాగుంటది, జడ్జిలు బాగున్నారు, కంటెస్టెంట్లు బాగున్నారు. కాదు మీకు డాన్సర్ గా కాకుండా కమెడియన్ గానే ఎక్కువ గుర్తిస్తున్నారు ఎందుకు మిమ్మల్ని? కామెడీ చేసి అనుకో కమెడియన్ అంటారు, డాన్స్ చేస్తే డాన్సర్ అంటారు. రెండు చేస్తున్నా అదే బాధ. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఫైనలిస్ట్ అయ్యారు లాస్ట్ సీజన్ లో. అది ఆ రోజు విశ్వక్షేణ్ గారు వచ్చారు, ఒక సాంగ్ చేస్తావా అని. ఒక ఎవరు వచ్చారు? విశ్వక్షేణ్ గారు. షేన్ కాదు, విశ్వక్సేన్ గారు. విశ్వక్షేణ్ గారు ఆయన వింటే కొడతారా ఇవన్నీ? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఆ రోజు ఆయన చెప్పిన మాటకి నేను 5 బీర్లు ఎక్స్ట్రా వేసా. టేస్ట్ చేసి నువ్వు రివ్యూలు ఇస్తావు, చేయరా? మరి ఆవులో తింటున్నాడు అయ్యాడు. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఫుడ్ ని ఎంత బాగా తింటే అంత టెంప్ట్ అవుతారంట జనాలు, చూసేవాళ్ళ ఆడియన్స్. నువ్వు తింటే ఆవులు టెంప్ట్ అవుతారా? Yes. నువ్వు తినే చూస్తే జనాలు వాంతులు చేసుకుంటారా? సరే తరలే. సీరియస్గా మాట్లాడితే ఎప్పుడైనా లైఫ్లో ఒక్కసారైనా రిగ్రెట్ ఫీల్ అయ్యేవారన్నా? ఫీల్ అయ్యా ఈరోజే ఫస్ట్ టైం. వీడితో ఇంటర్వ్యూకి వచ్చా. జోకులు వద్దు, చాలా దగ్గర ఫీల్ అవుతుంది. ఇక్కడ తింటే అంటే నేను ఇక్కడ ఒక 20 టైమ్స్ తిన్నా, ఫ్రీలీ డైజెషన్ అన్నా. చెతిరా ఫ్రీలీ డైజెషన్, బాత్రూంలో కూర్చున్నాను. ఏంట్రా ఈ రివ్యూ? ఏంది టార్చర్ మనకే? కాదు, ఇప్పుడు మైకిల్ ఫెయిల్ అయిపోతే ఎలా ఉంటుంది అంట? ఏముంది, ఇంకోసారి నాకు ఫోన్ చేయకూడదు. అలా వాటర్ ఉంది ఫస్ట్. టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా, టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టేస్టీ రాజా యూట్యూబ్ ఛానల్. అట్ ప్రెజెంట్ మన పక్కన పండు అన్న ఉన్నాడు. అన్నా చెప్పు అన్నా, అది కాదన్నా ఇంటర్వ్యూ, అదే ఫుడ్ బ్లాగ్. నేను వచ్చింది తినడానికి, నీతో ఇంటర్వ్యూ కాదు. ముందు అదే తీసుకొచ్చి పెట్టు. పెడతా అన్న. అన్న లాస్ట్ టైం మనం అదే లాస్ట్ టైం గురించి మాట్లాడక అసలు నువ్వు. అదే ఒకసారి అంటే ఆడియన్స్ కూడా తెలియాలి కదా. ఆడియన్స్ గా అది తెలిస్తే వాళ్ళు ఉమ్మేస్తారు నీ మీద. అలా ఏం లేదు, అలా ఇంటర్వ్యూ కానీ పిలిచి మైక్ లాంచ్ చేయకంటే ఇంటర్వ్యూ తీసుకున్నాడు వీడు. అలా ఏం లేదు అన్న, ఏదో కొన్నిసార్లు జరుగుతాయి అన్న. ఓన్లీ ఆ రోజు పెట్టిన ఫుడ్ బాగుంది కాబట్టి కాంప్రమైజ్ అయ్యా. అదే ఫుడ్ బాగుంది, స్పైసీగా సూప్. ఇప్పుడు ఏం కావాలన్నా మీకు? ఇగో మన జిస్మత్ మంది వాళ్ళు తీసుకొచ్చి పెడతారు, నువ్వు కంగారు. ఓకే, అలా కాదు అంటే మనకి ఏం కావాలంటే అది పెడతారన్న. మండి కావాలి. నేను ఆల్రెడీ చెప్పి ఉంచే వాళ్ళకి. చెప్పుంచావా? ఏం చెప్పావు చెప్పవా ప్లీజ్ అన్న. నేనేం చెప్తావా నిన్ను? తీసుకొచ్చిందో నువ్వు చెప్పు. నేను చెప్పాను. ఇంటర్వ్యూ పిలిచింది ఎవడరా? సరే ఓకే. పిలిచింది ఎవడు? నేనే పిలిచా. గెస్ట్లకి ఏం ఫుడ్ పెట్టించాలి నేనే చెప్పాలా, నువ్వు చెప్పాలి ఫస్ట్ అది? అదే మీకు అడిగే కదా అన్నయ్య. సరే, ఇక్కడ స్పెషల్ ఏంటి? ఇక్కడ స్పెషల్ మెయిన్ మండి, జ్యూసీ మండి, ఫ్రై మండి అండ్ స్టార్టర్లు కూడా స్పెషల్ అనమాట. సో మనం తెప్పిస్తూ మాట్లాడదాం, ప్రతిదీ మాట్లాడుకుంటూ వెళ్దాం. ఫస్ట్ అయితే ఒక స్టార్టర్తో స్టార్ట్ చేద్దామన్నా. తీసుకొచ్చి పెట్టి ఫస్ట్. ఓకే, స్టార్టర్ కమ్మంటే వస్తుందా? ఫస్ట్ అయితే మనం బెజవాడ స్టైల్లో చికెన్ పునుగులు. అవి నీకెందుకులే, నేను తింటా. అది కాదన్నా, ఏంటి పునుగులు టేస్ట్ చేయాలి. ఫుడ్ బ్లాగర్ అన్న, టేస్ట్ చేయాలి. నీకెందుకురా? అదే టేస్ట్ చేయాలి. ఇంటర్వ్యూ తీసుకోండి అంతే. గెస్ట్ లో మేము తింటాం. మీరు ఏం అడగాలందా నీకు? అడగాలందా? అలా కాదన్నా, నేను తీసుకో. ముష్టలు ఎక్కువైపోయారు. వీడు వచ్చేది, వీడి ఇంటర్వ్యూ తీసుకుంటుంది వీడి వ్యూస్ కోసం కాదు, తినడానికి కోసం. ఓకే అన్న, అలా కాదన్నా. సూపర్. బాగుందా? బాగుందా? పునుగులు అంట, చికెన్ పునుగులు. మన చికెన్ పునుగులు సూపర్. మరి నాకు లేదన్నా. అడుగుస్తారు. అది కాదు, అలా కాదన్నా. మరి మీరే తినేస్తే మేము. అరే నీకు ఎవరు ఎప్పుడు తిన్నారా? ఇగో కొత్తిమీర తిను. కొత్తిమీర ఒంటికి చాలా మంచిదిరా. తిను, ఎంజాయ్ చేయి. అలా D20కి వెళ్ళారు, ఎలా అనిపిస్తుంది? D20 వెళ్ళాను. అది ఎలా అనిపిస్తుంది? బాగుంది, సెట్ బాగుంటది, జడ్జిలు బాగున్నారు, కంటెస్టెంట్లు బాగున్నారు. మీరు బాగున్నారన్న. అంటే D20లో మంచి డ్యాన్స్ చేస్తున్నారు. నేనా? అంటే అంత ముందు చేయలేదు కదా. ఇంతకు ముందు నాది నెక్లెస్ కొడుసు అది ఒకటే గుర్తుందా మీకు? జనాలందరికీ అది ఒకటే గుర్తుంటుంది అన్న. సరే అదిగా D20 ఏంటి టైటిల్ కొట్టడానికి వెళ్ళారా, ఆడుకొని వచ్చేయడానికి వెళ్ళారా? నీకేమనిపిస్తుంది చెప్పరా? నీకేమనిపిస్తుంది చెప్ప. మనం మాట్లాడిన పచ్చి నిజాలు మాట్లాడదాం. పచ్చి నిజాలు మాట్లాడదాం. పచ్చి నిజాలా? పిలిచారు, వెళ్ళాను, నచ్చితే టైటిల్ వస్తుంది, లేకపోతే లేదని అన్నారు కదా మీరే. నచ్చితే టైటిల్ రావడానికి ఏంటో అక్కడ ఏమన్నా మీ అమ్మ బాబు కూర్చున్నారు అనుకుంటున్నావా? మరి ఎవరు కూర్చున్నారు అన్న? జడ్జెస్. ఓకే, వాళ్ళకి నచ్చాలి. ఓకే, వాళ్ళని ఇంప్రెస్ చేస్తే అప్పుడు వస్తే టైటిల్. మీరు ఆ విధంగా చెప్పారా? సరే, ఏదో మా బామ్మడిది కూర్చున్నట్టు
ఆ మరదలు కూర్చున్నట్టు చెప్తున్నావు అన్నీ. అవునా? D20 అంటే డి అంటేనే కష్టం రా. అలాంటి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, మన బెస్ట్ మనం ఇవ్వాలి. ఓకే. బాగుందనుకో జడ్జిలు ఇస్తారు మనకి టైటిల్ తీసుకొచ్చి. కాదు, మీకు డాన్సర్గా కాకుండా కమెడియన్గానే ఎక్కువ గుర్తిస్తున్నారు ఎందుకు మిమ్మల్ని? ఏముందిరా, కామెడీ చేసి అనుకో కమెడియన్ అంటారు, డాన్స్ చేస్తే డాన్సర్ అంటారు. రెండు చేస్తున్నాం, అదే బాధ. అదే బాధ. అందుకే టైటిల్ ఇవ్వకుండా ప్రతి దగ్గర మిమ్మల్ని పిలవడం. మనకి ఏదో విధంగా మనం గుర్తించారా లేదా ఇంపార్టెంట్. మనల్ని ఏదో విధంగా మనం గుర్తించారా లేదనేది ఇంపార్టెంట్. డాన్సరా, కమెడియన్, ఏదని ఆదరించారా లేదనేది పాయింట్. ఓకే, జనాలు ఆదరించారా లేదా? చేస్తున్నావు వీడియోలు, నేను ఏ విధంగా ఆదరిస్తున్నావు? ఏమైనా పెద్ద యాంకర్ ఆదరిస్తున్నారు అనుకుంటున్నావా? లేదు, మంచి ఫుడ్ చూపిస్తారని ఆదరిస్తారు. అది వాళ్ళకి పెట్టే ఫుడ్ వాళ్ళకి నచ్చి, లేదా నువ్వు తీసుకొచ్చే గెస్ట్ వాళ్ళకి నచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? నిన్ను సపోర్ట్ చేస్తున్నారు. అంతే అంతే అంతే. అలాగని యాంకరింగ్ నేర్చుకోవచ్చు కదా కొద్దిగా మెల్లిగా. ఏంటిది ఇంకా నలుగురు సాయం చేద్దామని ఏం లేదే అన్న. చేశానన్న నా వీడియోలో. వచ్చాయా, వెళ్ళామా, బీర్లు తీసుకున్నావా, తాగామా, అంతే. అలాగే చేశానన్న. సాయం ఎందుకు చేయలేదు? నలుగురికి 40 మందికి చేశానన్న. నువ్వు మన ఇన్స్పిరేషన్ ఎవరు? కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. సో సాయం చేయమన్నారు కాబట్టి మనం చేస్తున్నాం అనమాట. సార్ గారి పేరు బాగానే వాడుకుంటున్నారు అందరూ. నేను వాడు నిజంగా డైహార్డ్ ఫ్యాన్ అన్నా. నేను సార్ గారి పేరు అసలు వాడుకోవట్లేదు. సార్ మీ పేరు బాగా వాడుకుంటున్నారు. నో 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 సార్, నేను నిజంగా డైహార్డ్ ఫ్యాన్ సార్ నేను. సరే చెప్పు. అయితే ఇప్పుడు రీసెంట్గా మీరు ఫైనలిస్ట్ అయ్యారు లాస్ట్ సీజన్లో డీలో. అవును. అది ఆ రోజు విశ్వక్షేణ్ గారు వచ్చారు. ఒక సాంగ్ చేస్తావా అని. ఒక ఎవరు వచ్చారు? విశ్వక్షేణ్ గారు. షేన్ కాదు, విశ్వక్సేన్ గారు. విశ్వక్షేణ్ గారు. అరే విశ్వక్సేన్ గారు. విశ్వక్షేణ్ గారు. విశ్వక్సేన్ విశ్వక్షేణ్ విశ్వక్సేన్ రే. ఆయన వింటే కొడతారా ఇవన్నీ? చెప్పు. విశ్వక్సేన్. విశ్వక్షేణ్ సాంగ్ చేస్తామని మాట అన్నారు కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఎవరికైనా ఒక సాంగ్, సినిమా సాంగ్ చేయాలనేది డ్రీమ్. ఆయనే వచ్చి నాకు ఒక గిఫ్ట్లాగా ఇస్తానంటే ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పు? ఆ రోజు ఆయన చెప్పిన మాటకి నేను 5 బీర్లు ఎక్స్ట్రా వేసా. 5 బీర్లు ఆనందం తట్టుకోలేక. ఓకే, అనుకోండి. మనకి ఒక పక్క టైటిల్, ఒక పక్క ఆఫరు. ఎవరైనా కూడా ఏం చేస్తారు? రెండు కళ్ళు లాంటివి, ఏది వచ్చినా తీసుకోవాలి. అలాంటిది నాకు వచ్చి ఆయన స్వయంగా నా సినిమాలో సాంగ్ ఇస్తానంటే ఎవరికైనా అసలు వెళ్ళిపోయా నేను ఆకాశంలోకి వెంటనే. ఓకే, ఆకాశంలోకే. కింద ఉండన్నా ప్రతిసారి ఆకాశం మీద కలుగు. చూసారా, నేనంటే లాగుతారు నా కిందకి ఎదిగేటప్పుడు. ఎదగనవరు మీరు. అలా కాదు, కొన్నిసార్లు కింద కూడా ఉండాలని నా ఉద్దేశం. కిందనే ఉన్నాక ఎంతసేపు. ఇప్పుడు ఇదేంటంటే ఏంటది? KFC అనమాట. KFCని వీలు పెట్టే పేరు ఏంటంటే గిష్మత్ ఫ్రైడ్ చికెన్ అంట. సో KFC స్టైల్ ఉంటుందంట. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తా. ఆఫీస్ ముందు ఇక్కడ పెట్టు, నువ్వు పెట్టుకొని ట్రై చేయమంటే ట్రై చేస్తా. ఇప్పుడు మీ దగ్గర పెట్టాలా? ఓకే ఓకే, సార్ దగ్గర పెట్టాలి. ఇంటర్వ్యూ లేదు, నువ్వు తిన్నాను పెట్టుకున్నట్టు ఉంది. ఓకే ఓకే, ట్రై చేయి ఫస్ట్. తింటానులే. నేను తినొద్దా? టేస్ట్ చేసి రివ్యూ చెప్పాలి కదన్నా, టేస్ట్ ఎలా ఉందో. తిని ఫస్ట్, దీని గురించి రివ్యూ ఫస్ట్. చికెన్ పునుగులు గాయస్ ఎలా ఉంది? సూపర్, ఎక్సలెంట్. చికెన్ పునుగులు 4 తెలుసు చేసినోడికి. చాలా ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది పునుగులు అయితే. ఆడియన్స్ తెలియాలి కదా. నాకు ఈ పునుగులు ఇచ్చి మనం ఎలా ఉందన్నా? బాగుందిరా. నా వైపు చూస్తామంటారా? దిస్తే మరి మాకేదన్నా ఇందా చెప్పే కదా. కొత్తిమీర వద్దు. మాకున్నావా ఆకున్నావా? మాకే అన్నా. ఆకున్నావేమన్నా కొత్తిమీర ఆకు చెప్తున్నాను నీకు. నేను కూడా టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. వద్దు, నేను చెప్తా కదా. నువ్వు చెప్పడం ఏంటి? ఫుడ్ లాగర్ నేనన్నా. నీకన్నా గెస్ట్ నేను చెప్తే సరిపోద్ది, నువ్వు చెప్పాల్సిన లేదు. సూపర్. ఏమంటారు? గిష్మత్ ఫ్రైడ్ చికెన్, GFC. సూపర్, అదిరిపోయింది. చేది క్వశ్చన్లు అడుగు ఫస్ట్, తిండి తర సంగతి. శేఖర్ మాస్టర్తో మీ సంబంధం ఏంటన్న? ఎలా అనిపించింది శేఖర్ మాస్టర్తో? శేఖర్ మాస్టర్ అనుబంధం అనేది ఈ చికెన్ లాంటిది. ఓకే, తింటే ఎలా అనిపించింది తెలుసా? అదిరిపోయింది. అలానే శేఖర్ మాస్టర్ అనుబంధం కూడా అలాగే ఉంటుంది. ఓకే, ఆయన ప్రతి ఒక్కరికి సాయం చేస్తాడు రా, కానీ ఎవరికి చెప్పుకోడు. ఆయన ఉన్న గొప్పతనం అది. అన్న ఒక చిన్న కాంట్రవర్సీ క్వశ్చన్ అడగమంటే అడుగుతా. ఫస్ట్ నువ్వు అడిగదు, కాంట్రవర్సీ కాదని చెప్తా. బషీర్ మాస్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న? అసలు ఎందుకు అంత ఆ రోజు ఎందుకు అంత పాపం అంత గట్టిగా అడిగారు? సో ఆ ఇంటర్వ్యూలో ఎందుకు అసలు? దేని గురించి? చైతన్య మాస్టర్ చనిపోయినప్పుడు. అరే ఇది నీ ప్లేటు, ఇది నా ప్లేటు, నీది నువ్వు తినచ్చు కదా. నాది ఎలా ఉందో నువ్వు తినేద్దాం అనుకుంటా చూసావా, అది తప్పు విషయం. ఓకేనా? నీది నువ్వు తిను, నాది నేను తింటా. ఓకే, అంతేగాని పక్కోడు చికెన్ బాగా ఎగిపోయింది, బాగా స్పైసీగా ఉంది, ఇవన్నీ నీకు ఎందుకు? నాకు కావాల్సింది తింటా. ఓకేనా? నాకు నచ్చపోతే వదిలేస్తా.
అంటే నువ్వు వచ్చి మళ్ళీ ఆడడం ఇవన్నీ నీకు అవసరమే? అలాగని కాదన్నా. నీకు ఇగో ఈ టాపిక్ నీకు కూడా ఉమ్. వాళ్ళకి నాకు ఎంత ఉంటే నీకు ఎందుకురా? ఈ కాంట్రవర్సీ డబ్బులు దబ్బుదాం అనుకున్నారు కదా మీరు. ఏ డబ్బులు అన్నా, ఎవరెత్తారన్నా డబ్బులు? అంటే అంటే ఎంత ఉంటే కాదు ఆ రోజు అంతా. మరి ఇలాంటి కాంట్రవర్సీ అయితే జనాలు చూస్తారు, అబ్బా బషీర్ గారిని పండు మాస్టర్ ఏదో అన్నారా, బా పండు మాస్టర్ ఏదో అనేసారు, ఇవన్నీ జనాలు చూస్తారు. అంటే అలా వాళ్ళకి నాకు చిచ్చు పెడతావు, ఆయన నన్ను ఒకటి అంటాడు, నేను ఒక ఆయన ఒకటి అంటాను, దీని నుంచి నువ్వు తర్వాత వీడియోలు నేను చూసుకుని నవ్వుకుంటావు కదా నువ్వు. అంటే అలా అని కాదన్నా, అంటే ఆ రోజు అంత వైలెంట్ అయిపోయారు కదా, మీరు ఎప్పుడు ఫన్గా అరే ఉంటారు. ఇప్పుడు ఆ రోజు ప్రతి ఒక్కడు చైతన్య చనిపోయాడు బాధలు అందరూ ఉన్నారు. ఈయన పాయింట్లు ఏంటి, వీళ్ళు చంపేశారు, వీళ్ళు ఫోన్లు ఎత్తలేదు, వాళ్ళ ఫోన్లు ఎత్తలేదు. ఇక్కడ పర్సనల్ అక్కడ ఏం జరిగిందని ఎవరికి క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే, అది నిజం. ఈ రోజు కూడా చైతన్య ఎలా చనిపోయింది ఎవరికి క్లారిటీ లేదు. అంతే, దాని గురించి ఎవరు మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడలేకపోయారు, నేను మాట్లాడలేదు, మేము ఎవరు మాట్లాడలేదు. అంటే అప్పుడు ఆయనకి ఏం తెలిసింది మాట్లాడడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేలే ఫస్ట్ అలాంటప్పుడు ఏది కూడా తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి. అంతేలే. నాకు తెలుసు, నా దగ్గర కెమెరాలు పెట్టండి నేను మాట్లాడతానంటే ఎవరైనా మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు. అర్థమైందా? ఎవరు పర్సనల్లోకి ఎవరు దూరకూడదు. నీ లైఫ్ నువ్వేం చేస్తున్నావు, ఇంటర్వ్యూ తీసుకున్నావు, ఎంజాయ్ చేయి, చేసుకో, మేము చూస్తాం, సపోర్ట్ చేస్తాం. అంతేలే అన్న. ఎవడైనా అంతే. నీకు టాలెంట్ ఉంటే జనాలు సపోర్ట్ చేస్తారబ్బా. నువ్వు ఎవరి మీదో ఎదిగేసి ఎవరి మీదో కాంట్రవర్సీ చేసి నువ్వు పెరుగుదాం అనుకున్నది తప్పది. అదేలే. అర్థమైందా? కానీ ఫస్ట్ ఆ విషయం తెలిసింది కూడా మీకేనంట కదన్న. అదే అంటే నెల్లూరు పంపించి ఆ వీడియో కాల్ చేయించి మీ తెలిసిన వాళ్ళ చేత. అవును. ఆ రోజు మాత్రం మిమ్మల్ని అలా చూడలేకపోయాను నేను నిజంగా. అంటే చాలా బాధపడ్డారని కూడా తెలిసింది నాకు తర్వాత. మీరు అక్కడి నుంచి బయటికి రావడానికి ఎన్ని డేస్ టైం పట్టిందన్న మీకు? అంటే లేరు అనే విషయాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి. అంటే లేరు అంటే ఎప్పుడు కలిసి ఉండేవాడు, ఒకసారి లేనప్పుడు కొద్ది టైం పడుతుంది ఆ విషయం నుంచి బయట రావడానికి, ఏమైందో తెలుసుకోవడానికి. వీటికి చాలా టైం పట్టింది ఆబ్వియస్గా. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు అయిపోయిందని మనం మార్చలేము. సో ఇంకంతే. మిస్ అయ్యాడనే ఫీలింగ్ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. మాలో ఉన్న అంటే మాతో ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో గిస్మత్ ఫ్రైడ్ చికెన్ తింటాను, నేను కూడా తిని చెప్తాను. నేను అంటే తినాలి కాకుండా అడుగుతున్నావే కానీ నీ కళ్ళంతా దాని మీద ఉన్నాయి కదా. లేదన్నా, ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. తెలుసు, టేస్ట్ చేసి నువ్వు రివ్యూలు ఇస్తావు. చేయరా. మరి ఆవులో తింటున్నాడు అయ్యాడు. చాలా స్పైసీగా. స్పైసీయా? లైట్ స్పైసీగా. స్పైసీ వాంటర్ వచ్చి కొడతాడేమో అనిపిస్తుంది. నో చిన్నగా, చిన్న స్పైసీ అన్న. స్పైసీ పోనీ చెప్పు మిగతా రివ్యూ చెప్పు. క్రిస్పీగా. ఓకే. ఒక మంచి అర్థం అవుతుంది. ఒక మంచి ఫ్రైడ్ అయ్యి మంచి చెప్పు. మంచి ఫ్రైడ్ అయ్యి మంచిగా వచ్చింది, బాగుంది, చాలా బాగుంది. ఇందాక నేను చెప్పింది అదే కదా, కొత్తగా నువ్వు చెప్పింది ఏమో తినడానికి అడిగినా చెప్పొచ్చు కదా. సరే, ఎప్పటికి తినడానికే అడిగా, ఓకేనా? ఇంకోటి, నీ లైఫ్లో డ్రీమ్ ఏంటన్నా అసలు? అంటే ఏ హీరోతో నేను కొరియోగ్రాఫ్ చేయాలని కానీ అలాంటిది ఉంటుంది కదా ఇండస్ట్రీలో, ఇది సాధిస్తే చాలు రాని. ఈ రోజుల్లో నేను వాళ్ళతో చేయాలి ఏదో చేయాలని నేను ఉండదురా. ఎవరికి ఎప్పుడు ఆఫర్ వస్తే ఎవరికి చెప్పలేము. అర్థమైందా? ఆఫర్ వస్తే చాలు అనుకోవడమే మేలు. అది ఫైనల్ పాయింట్ ఏంటంటే ఎర్నింగ్ మనీ. ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద స్టార్లు చేయాలని డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. పర్టికులర్ ఈ హీరో ఆ హీరో అని కాదు. ఒక డ్యాన్స్ మాస్టర్ అన్నాక ఆఫర్ వస్తే చాలు, ఎవరితోనా ప్రూవ్ చేసుకోవాలి అనే మైండ్ సెట్తో ఉంటారు. అర్థమైందా? అది యాక్చువల్లీ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉందన్న. ఛాలెంజా? ఏం ఛాలెంజ్? ఈ గిస్మత్ మండీలో మెయిన్ ప్రతి గిస్మత్ మండీలో కూడా ఒక ఛాలెంజ్ ఉంది. మెయిన్లీ కొండాపూరు, గౌల్దొడ్డిలో అయితే ఇంకా మంచి ఛాలెంజ్ ఉందన్నమాట. ఒక మండి 15 నిమిషాల్లో ఒక పర్సన్ తింటే 15,000. అబ్బా, నువ్వేం ట్రై చేస్తావు అంటే చెప్పి ఇప్పుడే కూర్చుని పెడతా టైం రాన్ చేసి. నాకు ఇప్పుడు అర్థమైందిరా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి. ఎందుకన్నా? ఇంటర్వ్యూని పిలిచి నువ్వు 15,000 దొబ్బుదాం అనుకున్నావు కదా. 15,000? ఓకే సరే. కమర్షియల్ అయిపోయారా మీరు? లేదన్నా, నీ చేత ఛాలెంజ్ చేయించి 15,000 తీసుకుంటే బాగుంటుంది. నువ్వు నన్ను కలుపుకి ఇందులో నేను బేడవాలనుకుంటా. ఇందులో బ్యాడే ఉందన్నా, వాళ్ళు పెట్టిన ఫుడ్ ఆఫర్ అన్నా ఇది. ఆఫర్. ఇంకోటి ఏంటంటే 3 మెంబర్స్ కలిపి తిన్నారు అనుకో, మన ఇద్దరితో పాటు ఇంకో సందీప్ కూడా అనుకో, ముగ్గురు కలిపి 10 నిమిషాల్లో తింటే 5,000. 15 నిమిషాల్లో ఒక మనిషి నువ్వు కూర్చొని తిన్నావు అనుకో 15,000 పట్టుకెళ్ళిపోవచ్చు. తినేస్తారా? తినేస్తావా? ఇదేంటిది? ఇది జ్యూసీ, మటన్ జ్యూసీ. అబ్బా నేను తినరా మటన్. సరే పొన్ని కోసం మటన్ తీసి చికెన్ ఇస్తా. అక్కడ మటన్ తీసి 10,000 ఇచ్చిమను. మటన్ తీసి 10,000 ఇచ్చిమను. ఓకే, మటన్ తీసుకొని 10,000 ఇప్పిస్తా. ఓకే, 15 నిమిషాల్లో. 15 నిమిషాల్లో అన్నా రెడీయా నువ్వు? నేను రెడీ రా, తినడానికి రెడీ అన్న. కాకపోతే ఈ ప్లేట్ కాదంట, వేరే ప్లేట్ వస్తుందంట.
తెలుసురా ఇలాంటి తుండి ఏదో చేస్తారని తెలుసు. మీరు 15,000 ఎందుకు ఇస్తారా నాకు తెలుసు, అందుకే నేను తింటా అని చెప్పా. సరే ఇంకో ప్లేట్ వస్తుంది. ఎంత వస్తే సాగదీసి అంతే రాదు. నాకు తెలుసురా, దీన్ని ఎంత సాగదీసారు రైస్ ని, ఈ ప్లేట్ కూడా అంత సాగదీసి ప్లేట్ అని చేస్తారు. దీన్ని చేసి దాన్ని 10 నిమిషాలు తింటాం. కష్టం 10 నిమిషాల్లో తినడం కష్టం. తిన్నారన్నా, చాలా మంది గెలిచారు. నువ్వు స్పోర్టివ్ ఉండాలన్నా, నువ్వు గెలుస్తావు. ముందు 15,000 నా చేతిలో పెట్టు. ఏంటది గెలిచేకెత్తావు అలా నాకు నీ మీద ఒరే ఇప్పటికిప్పుడు ఈ ప్లేట్ అన్నావు, ఒప్పుకున్నాక డీల్ ఎంత పెద్ద అన్నావు. సరే ఒరే ఏంద్రా ఇది, యూసఫ్ కూడా నుంచి గచ్చిబౌలి వరకు ఉన్నట్టుంది ఇది. ఇంతే. దీంట్లో ఎవడన్నా తింటాడారా అన్నా? దీనికి దానికి ఏం పెద్దదేం కాదన్నా తేడా. ఏంద్రా కవర్ చేస్తే 2 ప్లేట్లు అయినాయి ఇవి. ఒరే నాకు 15,000 అవసరం లేదు, పో. డాన్స్ చేసి సంపాదించుకుంటా, ఈ ప్లేట్లు అన్నం తిని సంపాదించుకుని వద్దు, నాకు అవసరం లేదు. బ్రహ్మానందం గారు నాయక్ సినిమాలో చూడు, కొంచెం ప్లేట్ ఫుడ్ అంటారు చూడు, అవును అలా అనేమాట. సో తింటా అంటే నేను తిన్నాయి, నువ్వు తినవా? ఎవరు తింటాడు ఆ ప్లేట్? వద్దా? ఓకే, వీటితో సరిపెట్టు. ప్లేటే 10,000 కొన్నట్టున్నాడు మంచి. సరే ఈ ఫుడ్తో సరిపెట్టుకుందాం అయితే. నువ్వెందురా చేయి పెడతావు అన్నిటికీ మధ్యలో? అన్నా నేను ఫుడ్ బ్లాగర్. ఫస్ట్ నువ్వు వచ్చినప్పటి నుంచి ఆ నోరు ఆడేస్తుంది, అలా ఆపుదాని కొద్దిగా. ఆపుతా. ఓకే, ఫస్ట్ అయితే ఇది ఏంటిది తెలుసా? జ్యూసీ మటన్ జ్యూసీ. జ్యూసీ మటన్ జ్యూసీ. ఓకే, ఏదైనా ఇది చెప్పు. ఫ్రై, చికెన్ ఫ్రై. ఓకే, ఇది ఎంటీ బిర్యానీ. ఎంటీ బిర్యానీయా? మరి ఏంటంటే జీడిపప్పులు ఉన్నాయి, అవన్నీ ఉంటాయిలే. ఉన్నాయి, అవన్నీ ఉంటాయిలే అన్న, అవన్నీ కామన్గా ఉంటాయి, మరి ఉండకపోతే అవ్వదు కదా. సో టేస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం మనం. తినడానికి హైదరాబాద్ వచ్చినట్టుంది నువ్వు వైజాగ్ నుంచి. లేదన్నా, తిని రివ్యూ వెయిట్ చేస్తున్నాను. అబ్బా ఎంత సాగిందిరా నోరు, ఇంత చిన్న ముద్దకు అంత ఎందుకు సాగదీయడం? ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫుడ్ బ్లాగింగ్. ఇంగ్లీష్ వచ్చారా నీకు అసలు? వచ్చారు. కరెక్ట్గా చెప్పరా ఇంగ్లీష్? ABCDEF. అది కాదురా, ఇప్పుడు ఏదో చెప్తున్నా ఎక్స్ప్రెషన్ ఆఫ్ సంథింగ్ అది అన్నా కదా. ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫుడ్ బ్లాగింగ్ అన్న. ఫుడ్ని ఎంత బాగా తింటే అంత టెంప్ట్ అవుతారంట జనాలు, చూసేవాళ్ళ ఆడియన్స్. నువ్వు తింటే ఆల్ టెంప్ట్ అవుతారా? ఎస్. నువ్వు తినే చూస్తే జనాలు వాంతులు చేసుకుంటారా? ఎవరు చెప్పారన్న? మరి ఏంటి ఎంత చిన్న ముద్దకి అంత సాదీసావు నోరు? సరే, ఫుడ్ అయితే బాగుంది గైస్, చాలా బాగుంది, మంచిగా ఉంది, గ్రేవీతో పర్ఫెక్ట్గా ఉంది, చాలా చాలా బాగుంది. అసలు బిర్యానీలో ఈ జీడిపప్పు కిస్మిస్ వేసుకొని తింటే ఇంకా తినలేదు, వెయిట్ చెయ్యి. సరే అన్న, తింటే బాగుంటుంది కాంబినేషన్. అదిరిపోయిందిరా. అదిరిపోయిందా? ఏదో సీరియస్గా చూస్తే ఏదో అనుకున్నా నేను. తినేది గొంతు వరకు వెళ్ళాలరా, అప్పుడు చెప్పాలి. నోటి వరకు కూడా పెట్టకంటే అద్భుతం అంటే అవ్వదు, జనాలు నమ్మరు. అలా ఏం నేను అనలేదు, నన్ను నమ్ముతారు జనాలు. ఆడియన్స్ ఆర్ మై గాడ్స్. ఓకే, సీరియస్గా మాట్లాడితే ఎప్పుడైనా లైఫ్లో ఒక్కసారైనా రిగ్రెట్ ఫీల్ అయ్యేవాడినా, నాకు ఎందుకురా ఈ జీవితం అని? నిజంగా ఫీల్ అయ్యా ఈరోజే ఫస్ట్ టైం. వీటితో ఇంటర్వ్యూకి వచ్చా. జోకులు వద్దు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది. జోకులు వద్దు, సీరియస్గా అడుగుతున్నా. నేను సీరియస్ చెప్తున్నాను రా, ప్లీజ్. మీరు సీరియస్గా వద్దులేండి అవి. అయ్యా చెప్తున్నా కదా, ఈరోజు నిజంగా చెప్తున్నారా? ఈరోజు వదిలేను నా పోనీ, ఇంకెప్పుడైనా అయ్యి ఉంటారు, అప్పుడు అయ్యింది చెప్పండి. అయ్యానరా ఎప్పుడన్నా? నువ్వు ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు. అప్పుడు నేనెవరో మీకు తెలియదు కదన్నా, అందుకే ఫీల్ అయ్యా. ఎవడో తిన్నాడు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేశానండి. ఇప్పుడేం ఫీల్ అవుతున్నావు? అసలు ఇలాంటి వాడు ఫోన్ వచ్చిందంటే ఆ రోజు రిక్రూట్ చేస్తుంటే బాగుండు కదా. మరి ప్రతిదీ షేర్ చేసుకుంటావు అన్న, బాగాలేకపోయినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా అని చెప్తావు కదా. నేను బాగోపోతే నాకు ఫోన్ చేసింది ఎవడరా? నేనే చేసా. మరి నేను చెప్పాను చెప్తావేంట్రా? అంటే నువ్వే ఫోన్ చేసి నువ్వే ఇలా బాగాలేదురా అని చెప్పావు కదా. కాదురా, నీ అంతటి నువ్వే అన్నీ నా దగ్గరకు వచ్చి నేనేదో నీకు ఫోన్ చేసి అరే రాజుకో నువ్వు లేకపోతే నాకు అవ్వట్లేదురా ప్లీజ్ నన్ను చూస్తే కానీ నేను మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవ్వాలని రారా. నేనేదో పిలిచి చెప్తావేంట్రా? అలా కాదన్నా, నీ మీద అభిమానంతో వచ్చానన్నా, నీకు తెలియదా? మరి అది చెప్పు జనాలకి. అదే ప్రతిదీ షేర్ చేసుకుంటున్నాం కదా ఈ మధ్యన మంచిగా. నువ్వు అడుగుతున్నావు కాబట్టి షేర్ చేసుకున్నా, కానీ నేను నీకు ఫోన్ చేసి నేను షేర్ చేసుకోను. ఓకే, అది చెప్పు జనాలకి. ఓకే గాయ్స్, అన్నేదంటే అది ఓకే. సరే, నువ్వు ఎప్పుడైనా నీ లైఫ్లో రిగ్రెట్గా ఫీల్ అయ్యావా ఏదైనా విషయంలోనే? అయ్యానన్నా. దేనికి? సందీప్ గడు ఒక్కోసారి బాధపడతాడు ఫోన్ చేసి, అప్పుడు ఫీల్ అవుతా. ఎందుకు? ఏమేమి ఫీల్ అవుతాడు? కష్టం వచ్చిందని బాధపడతాడు. నీలంటాడు అన్నగా దొరికినందు కానీ. నాలంటే అన్నగా కాదు, అందరూ ఉండి నువ్వు ఒక్కడే హెల్ప్ చేస్తావు, ఇంకెవరు ఒక్కోసారి అందరూ హ్యాండ్ ఎత్తారని ఫీల్ అవుతాడు. ఏమాత్రం హెల్ప్ చేసావురా? నేనే హెల్ప్ చేయకపోయినా అభిమానంతో ఆదరించాను అన్న. చూసారు సార్ మీ డబుల్ బ్యాగ్స్. లైఫ్లో మీరు ఇంత అచీవ్మెంట్కి వచ్చారు, స్టార్టింగ్లో మీకు అవకాశం ఇచ్చింది ఎవరు బ్రో? అంటే ఒక ఆపర్చునిటీ, ఒక DNA ప్లాట్ఫామ్ కానీ, ఆ ముందేం చేసేవాళ్ళు ఎవరు తెలీదు. మీ పర్సనల్ లైఫ్ అంటే లైఫ్లో సక్సెస్ అయిన తర్వాత స్టోరీ అందరికీ తెలుసు. ఆ సక్సెస్ అయ్యే ముందు మీకు ఎవరు సపోర్ట్ చేశారు,
ఎవరికి తెలియదు, అది చాలా తక్కువ మంది తెలుసు. చికెన్ తినొచ్చా? తినొచ్చు. క్వశ్చన్ పెడతాను. ఓకే ఇప్పుడు అడుగు. సో ఎవరు సపోర్ట్ చేశారు? ఫస్ట్ స్టెప్ ఎక్కడ పడింది మీది? నేను ఐఐటీలో చదువుకునేవాడిని. సో డీకి రావడానికి కారణం పంకజ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. పంకజ్. ఓకే. ఐఐటీలో నేను వాళ్ళకి డ్యాన్స్ నేర్పిస్తున్న దాంట్లో నా స్టూడెంట్ అనమాట. ఆ అబ్బాయి ఎంటెక్ చదువుతున్నాడు అనమాట. అబ్బాయి ఏంటంటే మన కొరియోగ్రాఫర్ జిత్తు ఉన్నారు కదా, ఆయన డీ జోడీలో ఆయనకు కంటెస్టెంట్ కావాలని ఒక పోస్ట్ పెట్టాడు. ఓకే. అప్పుడు డీ గురించి మనకు అంత ఐడియా లేదు. ఓకే. చూసేవాడిని కానీ వాళ్ళ అంటే కాంటాక్ట్స్ ఎవరు మన దగ్గర లేవు. అప్పుడు జిత్తు పోస్ట్ చూసి మనం నాకు చెప్పాడు అన్నమాట, ఇట్లా పోస్ట్ పెట్టారు, నువ్వు డ్యాన్స్ బాగా చేస్తావు కదా, ఒకసారి ట్రై చేయంటేనే అప్పుడు మనోడు నెంబర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మళ్ళీ నేను జిత్తు ఫోన్ చేస్తే జిత్తు మాస్టర్ నాకు సరే నీ వీడియోస్ పెట్టు అని చెప్తే పెట్టడం జరిగింది. ఆయన ఓకే అన్నారు. అలా నేను డీకి వచ్చాను అనమాట. సో నేను డీలో ఒక మెంబర్ అయ్యానంటే ఫస్ట్ దానికి రీజన్ పంకజ్ అని అబ్బాయి, దాని తర్వాత జిత్తు. అంటే నన్ను ఒక కంటెస్టెంట్గా యాక్సెప్ట్ చేసి డీలో నన్ను తీసుకెళ్ళాడు కాబట్టి సో జిత్తు లైఫ్ లాంగ్ వీళ్ళిద్దరికీ మీరు కొంచెం డెడికేట్ అయ్యి ఉండాలంటారు లైఫ్లో. ఆబ్వియస్గా ఉంటాను. అది మీరు ఐఐటి ఏ ఇయర్లో అన్నా డ్రాప్ అవుట్ చేశారు? 4 years కంప్లీట్ చేశారా? ఫోర్త్ ఇయర్లో డ్రాప్ అవుటా? చదివారా? 4th year సెమిస్టర్స్ రాశారా? చదివితే ఎందుకు మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను? చదవదు కాబట్టి ఇక్కడికి వచ్చాను. కానీ అంత టాపర్ అయ్యి డ్యాన్స్కి రావాలి కాలేజ్ అంటే నాకు తెలిసి ఐఐటి చదివారు అంటే మినిమం 15-20 లక్షల ప్యాకేజ్ ఉంటుంది ఎవరికైనా. అది మానుకొని ఇక్కడికే రావాలి ఈ డ్యాన్స్కి వెళ్ళాలని అది అప్పటికప్పుడు ఎలా డిసైడ్ అయ్యారని అంటే అది మెచ్యూర్ ఏజే. అవును. బేసిక్గా డాన్సర్స్ అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి ఉంటుంది, అది మీకు ఉండొచ్చు, నేను కాదనలేదు. బట్ బేసిక్గా మెచ్యూర్ ఏజ్లో నేను ఇటు వచ్చేయాలి అంటే జాబ్ కొట్టే సమయం అది సీరియస్లీ మాట్లాడితే. ఆ టైంలో ఇటు వచ్చేయాలనే డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? ఏం చదువుకున్నావు నువ్వు? నేనా బిహెచ్ఎం చేశాను అన్న, అంటే హోటల్ మేనేజ్మెంట్ చేశాను. ఏం చేయొచ్చు నువ్వు ఆ స్టడీస్తోని? షెఫ్గా నేను చేయగలను, కుకింగ్. మరి అవన్నీ మానేసి ఏంద్ర ఇదంతా? ఇదొక చేస్తే నీకు మంచి డబ్బులు వస్తాయి, ఇవన్నీ చేస్తావు. అసలు ఈ మీడియా ఇవన్నీ నీకు ఎందుకు? అసలు కెమెరా ముందు రావాలని అవసరం ఏంటి నీకు? ఇక్కడ ఇదొక ఇష్టం అన్న, అంతే. అందరికీ అంతే తమ్ముడు. ఎంత చదువుకున్నా లైఫ్లో వాళ్ళకంటే ఒక ఇష్టం అనేది ఉంటుంది, ఒక ప్యాషన్. ఏదో విధంగా అందులోకి వెళ్తారు. ఇప్పుడు నువ్వు వచ్చావు, నేను నా ఐఐటి నుంచి డ్యాన్స్లోకి వచ్చాను అనమాట, అంతే సింపుల్. అంటే సాఫ్ట్వేర్ అంటే పిచ్చి ఉంటుంది, ఐఐటి చదివే ప్రతి ఒక్కరికి కొంచెం సాఫ్ట్వేర్ అంటే ఇది ఉంటుంది కదన్న. నాకు అలా లేదే. లేదా? ఎప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని లేదు. నీకు హోటల్ మేనేజర్ అవ్వాలని లేదా నీకు ఇప్పుడు? నాకుండే, ఇప్పటికీ ఉంది. నేను ఆల్రెడీ ఐ గాట్ వెరీ సూన్. అందరూ ఇప్పుడే చెప్పేస్తున్నా రెస్టారెంట్ ఫీల్ అవుతున్నావా? లేదు, నేను రెస్టారెంట్, నా ప్రొఫెషన్ రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నా కదన్నా, నీకు తెలుసు కదన్నా. కదా అంతే తమ్ముడు. మనకు ఒక డ్రీమ్ ఉంటుంది, మనం చేయాల్సింది ఇంకోటి చేస్తుంటాం ఒక్కోసారి. ఇది అంతే, నా లైఫ్లో కూడా ఇది అంతే. ఆ పాత నుంచి ఈ పాతలోకి వచ్చానంటే ఏదో అలాగా దేవుడు రాశాడు అంటారు, అంతే. పంకజ్ గారు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ ఏమైనా చేశారా? ఫస్ట్ వచ్చిన వెంటనే కంటెస్టెంట్ అన్న? కంటెస్టెంట్ చేసా ఫస్ట్. అసలు బ్యాక్గ్రౌండ్ డాన్సర్ ఏం లేదు ఇంకా? ఏమైనా డబ్బులు కానీ ఏమైనా అడగడం జరిగిందన్న ఆ టైంలో? నేను చేర్పించుకోవాలంటే కంటెస్టెంట్గా నాకు రూపాయి ఇవ్వాలని అడిగి, అంటే అది కూడా ఇండస్ట్రీలో టాక్ ఉంటుంది కదా, డీలోకి వెళ్ళాలని డబ్బులు కట్టాలి. అందరితో అవ్వదు అది, ఏమో కొంతమంది అడుగుంటారే మనకు తెలియదు. కానీ నా వరకు అలాంటి లేదు, నేను ఇప్పుడు చూడలేదు కూడా. చూడలేదు. అందరికంటే ఇష్టమైన కంటెస్టెంట్, నీతో సపోర్టివ్ కంటెస్టెంట్ అంటే నీతో పోటీ పడే కంటెస్టెంట్ ఎవరు అంటే మీ దృష్టిలో ఎవరు ఉంటారు అన్న? సపోర్టివ్గా అంటే నీకు పోటీ. నాకు పోటీ డీలో ప్రతి ఒక్కరు నాకు పోటీ రా. అలా కాదు, అందరూ బాగా చేసిన వాళ్ళే, మనం కొద్దిగా అడ్యూట్ చేస్తాం. అలాగేం కాదు, ఎవరో ఒకరు ఉంటారు కదా, వీడు నాకంటే బాగా చేస్తున్నాడు గ్రేస్లో, నాకంటే మంచి స్టెప్స్ వేస్తున్నాడు, ఒక్కరైనా ఉంటారు మీకు అనిపిస్తుంది ఒకసారి 2 సార్లు. అలా ఎవరున్నారని చెప్పను. ఏమన్నా నాకు మూడు లేదు. మూడు లేదా? వాళ్ళు డీ ప్లాట్ఫామ్కి వచ్చారంటేనే వాళ్ళు మంచి డాన్సర్. ఓకే. అంటప్పుడు వాళ్ళ ఇష్టం వీళ్ళ ఇష్టం అలాంటివి ఉండవు. ఎందుకంటే ఒక సాంగ్ ఒకటి హైలైట్ అయిందంటే అలా మనం చేయలేదని ఫీల్ అవుతుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే అబ్బా వీడికి ఎందుకు అలాంటి థాట్స్ వచ్చాయి, మనకెందుకు రాలేదని ఫీలింగ్ వస్తుంది. కొంతమంది కూడా అసూయ కూడా పడుతుంటారు, బా వీడికి అలా వచ్చింది ఆ థాట్ అని. ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. నాది నక్లీస్ గొలుసు ట్రెండింగ్ అయింది కదా, అవును. అది అయిన తర్వాత మీ ఇమేజ్ గ్రాఫ్ ఎలా లేచింది అని చాలామంది అంటున్నారు, అది నిజమేనా? ఆబ్వియస్గా నాకు నక్లీస్ గొలుసు తర్వాత నా ఇమేజ్ అంటే నాకున్న ఒక ఇమేజ్ని కొద్దిగా బిల్డప్ చేసుకున్నాను నేనే. ఎలా అనిపించింది మండే?
అదిరిపోయింది కాబట్టి తిన్నా. నువ్వు ఎక్కడ తినేస్తున్నావు? నువ్వు తినేస్తున్నావు చూడు గాడిదలాగా. నేను ఏడ తిన్నానన్నా? నేనేం తినలేదన్నా. ఏమి తినలేదు నాన్న నువ్వు? ఏం తినలే. గిస్మత్ మండి ఫుడ్ నాకు చాలా ఇష్టం. అంటే నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను గాయస్. అంటే ఎంత ఇష్టం అంటే ఎవ్రీ 5-10 డేస్కి ఒకసారి వచ్చి తింటూ ఉంటా. ఇప్పుడు ఎంత తింటున్నావు కదా, ఇప్పుడు వేరే దగ్గర కూడా మండీలు తిన్నావు నువ్వు. దానికి దీనికి డిఫరెన్స్ చెప్పు ఫస్ట్. ఇక్కడ తింటే అంటే నేను ఇక్కడ ఒక 20 టైమ్స్ తిన్నా. ఫ్రీలీ డైజెషన్ అన్నా. చెతిరా ఫ్రీలీ డైజెషన్. బాత్రూంలో కూర్చున్నాను ఏంట్రా ఈ రివ్యూ? అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అన్న. నువ్వు మిగతా దగ్గర తిన్న మండీలు నీకు అరగలేదా? అరగలేదన్నా, అరగలేదు. చూసారు సార్, మిగతా మండీలు అందరూ చూడండి, ఇది ఎక్కడికైనా వస్తే చెప్పండి మీ ఫుడ్లు ఏం బాగాలేవంట. నాకు మండి అంటే అబ్సల్యూట్లీ గిస్మత్ మండి. మ్యాటర్ ఏంటంటే అలా తినకన్నా, మాట్లాడన్నా ఫస్ట్. చెప్పరా చెప్పు. ఇంకేం క్వశ్చన్ ఉన్నాయా అడుగు. క్వశ్చన్లు అడుగుతాను. నా క్వశ్చన్లు అడగడానికే ఉన్నానన్నా. అడుగు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందన్నా? మా డాడీ ఆటో డ్రైవరు, తమ్ముడు వర్క్ చేస్తున్నాడు, ఇంకా మదర్ హౌస్ వైఫ్. అదే అంతే, మంచిగా వెళ్ళిపోతుంది. హ్యాపీ ఫ్యామిలీ అంటావు. హ్యాపీ. ఇప్పుడు ఆటో డ్రైవర్ చేస్తున్నారా డాడీ? చేయట్లేదన్నా? చేస్తున్నారు. వద్దనే చేస్తారు ఆయన. వద్దనే చేస్తారు ఆయన. ఎందుకన్నా? ఇష్టం. ఆయనకి అది ఇష్టం. అంటే మీరు ఈ పొజిషన్కి వచ్చారు కదా, వద్దు డాడీ అని ఇప్పుడు చాలా అన్నా మీరు ఇంట్లో కూర్చోండి, నేను అన్నీ చూసుకుంటానన్నా. నువ్వు కూర్చోబెట్టి నేను కూర్చోను, నేను కొన్ని సంవత్సరాలకి ఇదే చేస్తాను, నన్ను చేయని అనేసి అన్నారు. సరే ఎవరి ఇష్టం అది, మనం ఆపకూడదు. అంటే డాడీ కొన్ని రోజులు పోయాక నేను కూడా డాన్స్ చేయొద్దని నా కొడుకు ఎవరైనా చెప్పారు అనుకో, నేను చేయడం మానేస్తే నాకు అది ఉండబుద్ధి కాదు. చేస్తుంటాం, అది వృత్తి అంతే. అంతే డాడీ కూడా అంతే. ఓకే, ఇప్పుడు మా డాడీ కూడా అంతేగా, వద్దనే చేస్తారు. అది తప్పదు. అంటే ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవాలి, ఓపుకున్నంత వరకే చేయగలం. చాలా మంది నీకు కూడా చెప్పుంటారు ఇలాంటి ఫుడ్ బ్లాగ్ చేయొద్దు, అసలు చూడలేకపోతాం అనేసి. అయినా మనం చేస్తాం, చెయ్యాలి కూడా, చెయ్యాలి కూడా. అదే ఓకే. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫుడ్ అంతా తిన్నారు కదా, ఇంకా కొంచెం ఉంది, అది కూడా తినేస్తారు మీరు? తింటారా ఏంట్రా? నువ్వు తింటావా? లేదు లేదు, మీరు తింటారా లేదా? సరే నా వైపు నుంచి నీకు క్వశ్చన్ రా. చెప్పన్నా. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? అన్నా ఉన్నారన్నా. ఎలా సాధిస్తుంటారు బాబు నేను? పేరు చెప్పాలా? అన్నిటి రెడీ అయిపోయినట్టు. సరే చెప్పు. ఓపెన్ బుక్ అన్నా. సరే ఓపెన్ బుక్ చెప్పు. వద్దులే అన్నా. పోనీ మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది చెప్పు. నా లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందా? ఓకే, కాలేజ్ అనమాట. నేను వేరే కాలేజ్, తను వేరే కాలేజ్, వైజాగ్లో. ఓకే. నేను మేనేజ్మెంట్ స్టూడెంట్, తను MBA స్టూడెంట్. ఏంటి అమ్మాయిని మేనేజ్ చేసేదా? హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్ తెలియదు. సరే. తను ఏంటంటే ఆపోజిట్లోనే BBA అనే కోర్స్ ఉంటుంది, MBA BBA ఐడియా ఉందా? సో అలా పరిచయం అనమాట. తను ఇప్పుడు ఇక్కడ విప్రోలో చేస్తుంది. సో వెరీ హ్యాపీ, వెరీ సూన్ చేసుకోవచ్చు. నేను అడగలేదు తమ్ముడు, అసలు లవ్ ఎలా స్టార్ట్ అయింది నీకు అమ్మాయిగా అడుగుతున్నా. ఫస్ట్ పక్క కాలేజీలు అన్నా. పక్కన కాలేజ్ ఉంది, నా జూనియర్. నా జూనియర్ తను. నువ్వే కనెక్ట్ అయ్యావు ఫస్ట్? అమ్మాయి కనెక్ట్ అయిందా? చెప్పి నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ చేసేవాడిని ఒకప్పుడు. 3 షార్ట్ ఫిల్మ్లు కూడా తీసా. 3 షార్ట్ ఫిల్మ్లు కూడా తీసా. చెప్పు చెప్పు చెప్పు. సో ఆ అమ్మాయి హీరోయిన్ గా చేసింది షార్ట్ ఫిల్మ్ లో. ఆ అమ్మాయి హీరోయిన్, నేను డైరెక్టర్. నువ్వు అడిగావు కదా? చేయమని నేను అడిగా. అడుగుతావురా? అడిగా, చేయమని నేను అడిగా. నేను డైరెక్టర్ అనమాట. సో అలా మ్యూచువల్ గా. ఎందుకు ఆ షార్ట్ ఫిల్మ్ పేరేంటి? చిత్రం చెప్పిన ప్రేమ కథ. నిజంగా 1 lakh వ్యూవర్షిప్ వచ్చింది. ప్రేమ కథ ఇది. 1 lakh వ్యూవర్షిప్ వచ్చింది ఆ షార్ట్ ఫిల్మ్. వ్యూవర్షిప్ 1 lakh. అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ గా చేసింది. ఈ అమ్మాయికి తోడుగా వచ్చేది. నువ్వు కనెక్ట్ చేసుకున్నావు మెల్లిగా. అది షార్ట్ బాగుంది, బాగా చేశాను కదా అన్ని అడిగా. సిగ్గుండాలరా లవ్ స్టోరీలు అన్ని అలాగే పని చేసుకోవడానికి వస్తే పక్కన అసలు డైరెక్షన్ చేసినట్టు నీకు ఎందుకు అమ్మాయితో మాటలు? ప్రేమ గొప్పదన్నా. ప్రేమలో ఎప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. నా ప్రేమ నీలో ఏం చూసి నచ్చింది అమ్మాయి? సార్ నీలో ఏం చూసి అమ్మాయి? క్యారెక్టర్. నీకు క్యారెక్టర్ ఉందట్రా? ఉందన్నా. మంచిదనం, స్వభావం, వ్యక్తుల మధ్యన స్వభావం. సో అది చూసి అలా ఇప్పుడు వెరీ సూన్ ఎప్పుడో నెక్స్ట్ హీరో తర్వాత హీరో చేసుకుంటాం పెళ్ళి. ఎందుకమ్మా? మంచిగానే ఉంది కదా లైఫ్, పెళ్ళి అంటున్నాడు. సీరియస్ ఒకసారి ఆలోచించుకో తల్లి, నీకు చాలా భవిష్యత్తు ఉంది. ఏందన్నా నా పెళ్ళి అవ్వకూడదని ఉందండి నీకు? రేపు పొద్దున్న నీ కొడుకు. సరే నువ్వు ఎప్పుడు చేసుకుంటావు పెళ్ళి చెప్పు. నేనా? ఎన్నోది? ఒకటే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? ఒకదంతా సరిపెట్టినా. ఎన్ని చేసుకుంటావు చెప్పు. చెప్పను ఆ టైంకి బట్టి. తెల్లార్లు బ్యాటింగ్లు అంటే కుదరవు అక్కడ.
పెళ్ళిళ్ళు అవన్నీ మనకి ఎందుకు తమ్ముడు చెప్పు. మరి ఇప్పుడు దాకా నేను చేసుకుంటా అంటే వద్దన్నావు, ఇప్పుడు మనకెందుకు అంటున్నావు? నీకంటే ఒక లవ్ స్టోరీ ఉంది, నాకు అలాంటివి లేవు కదా అందుకు. ఎవరు సింగిల్కి లేరన్న అమ్మాయిలు ఇప్పుడు తెలుసా? అరే నువ్వు రీసెంట్గా వింటున్నా నువ్వేదో బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నావంట కదా, ఆ, ఎవడో తీసుకుంటా నేను బిగ్ బాస్కి? మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్ల అది జరుగుతుంది. విత్ ఏం చేద్దాం అనుకున్నా బిగ్ బాస్కి వెళ్ళి? మా అమ్మ డ్రీమ్ అన్న. సో అమ్మగారి డ్రీమ్ ఓకే బాగుందిరా. నువ్వేం చేస్తావు బిగ్ బాస్కి వెళ్ళి చెప్పు. నేను 100 రోజులు గేమ్ ఆడుతా, ఉన్నన్ని రోజులు హ్యాపీగా జనాలు ఎంటర్టైన్మెంట్ చేస్తాను. అంటే జనాలు నిన్ను 100 రోజులు చూడాలంటే నువ్వు ఏదో చెయ్యాలి. జనాల్ని ఏం చేసి నువ్వు ఎంటర్టైన్మెంట్ ఇస్తా అంతే. ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తావు చెప్పు. కామెడీ, ఫన్, యాక్షన్ ఏదో ఒక కామెడీ చేయగలరా? ఎక్కడ చేయను, అవసరం వచ్చేటప్పుడు చేస్తా. ఒరే తమ్ముడు ఈ కెమెరాలు చూస్తే అప్పుడు నిన్ను అక్కడ సపోర్ట్ చేస్తా. సరే సరే ఒక జోక్ చెప్పరా జనాల కోసం, ఒక జోక్ చెప్పు. ఇప్పుడు ఈ జోకులన్నీ ఎందుకులే అన్న. గోడ మీద కోతి తెలుసు కదన్న మీకు? అవును. ఆ కోతి ఎలాగ ఎగురుతుంది? కోతికి తెలియదు, నాకేం తెలుస్తుంది? నీకు తెలియదు కదా, అదే జోకు. 100 రోజులు బ్రతుకుతాడు అంటాడు బిగ్ బాస్లో. సో గిష్మత్ మండీలో ఫుడ్ ఎలా ఉంది ఫైనల్గా అన్న? నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కానీ నాకంటే నువ్వు ఎక్కుతున్నావు ఫీలింగ్ ఎక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే మీకు స్పెషల్ ఆఫర్ ఫర్ గిష్మత్ మండీ 6 months వరకు ఏంటిది ఇక్కడికి మీతో పాటు ఇంకో పర్సన్ ఎప్పుడు వచ్చినా సరే 100% నా సైడ్ నుంచి నేను స్పాన్సర్షిప్ ఫర్ ఓన్లీ పండు అన్న. ఫ్రీగా? ఫ్రీ మీకు ఓన్లీ ఓకే 6 months. అలాగే నేను తీసుకొస్తాను అనుకో. నన్ను తేవద్దు, ఎవరినైనా తెచ్చుకో, మీ గర్ల్ ఫ్రెండ్ తెచ్చుకో. నాకేం పోయిందన్న, నాకేం పోయింది చెప్పు? మీ గర్ల్ అంటే ఫ్రెండ్ అన్నాడు కానీ ఓ ఎంత బాగుంది. అది నిజమవ్వాలని కోరుకుంటున్నా అన్న. బేసిక్గా ఇప్పటిదాకా మేము చాలా ఫన్ చేయాలనుకున్నాం, చేసాం. కానీ మా ఇద్దరం మంచి అన్న తమ్ముళ్ళ రిలేషన్ అనమాట, బాగా క్లోజు, అంటే ప్రతిదీ షేర్ చేసుకునే అంత క్లోజ్. ఫైనల్గా ఏం చెప్తావు? ఈరోజు నాకు బాగా హ్యాపీ అనిపించింది ఏంటంటే జిస్మత్ మండీకి వచ్చి ఫుడ్ తినడం చాలా హ్యాపీగా అనిపించింది. ఫుడ్ అయితే చాలా బాగుంది, నాకు చాలా మంది చాలా జెన్యూన్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చాను వీళ్ళ ముందు చెప్పాలని కాదు కానీ చాలా బాగుంది. నేను తిందాం లోపల వీడియో మొత్తం తినేస్తున్నాడు, అదొకటే బాధ అనిపించింది. బట్ మీరు తెలుసుకోండి, టేస్టీ రాజా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే తిండి కోసం పుట్టినోడిలాగా ప్రతి ఇంటర్వ్యూలో ఈడే తింటున్నాడు, మమ్మల్ని తినబట్టలేదు. అండ్ అలానే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా అదే చెప్తున్నాను, మీరేం తినకండి, ఆడే తింటాడు. బట్ ఆడికి కావాల్సిన కంటెంట్ ఆడికి ఇస్తే సరిపోతుంది. అండ్ అలానే వీడు బిగ్ బాస్ కూడా వెళ్దాం అనుకుంటున్నాడు, దానికి నేనైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారా? ఆ ఒక్క విషయంలో అయితే ఖచ్చితంగా అక్కడ అట్లీస్ట్ అక్కడైనా ఫుడ్ బాగా తినాలని. నువ్వు అంటే ఇక్కడ తినట్లేదు అన్న, నువ్వు తినే తిండికి వాళ్ళు బయటికి వ్యాంక్ పంపిస్తే బెటర్ కదా అని ఫీల్ అవుతున్నాడు. అండ్ మరి మీరు సపోర్ట్ చేసేది ఏముందన్న అక్కడ? అదే సపోర్ట్ చేస్తున్నాడు రా. సో అందరూ ఆ పోన్లు ఇవన్నీ నీకు జోక్స్ అపార్ట్ సీరియస్ చెప్తున్నా, ఇటు బిగ్ బాస్కి ఎలా చేయకండి. అంటే ఫుడ్ గురించి అని పక్కన పెడితే వీడి వల్ల చాలామంది అంటే చాలా రెస్టారెంట్లకి వీడు మంచి ప్రమోట్ చేస్తున్నాడు. అండ్ అలానే ఇంటర్వ్యూలు కూడా బాగా చేస్తున్నాడు. వీడు ఇలాగే మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అలానే మీరు కూడా వీడిని సపోర్ట్ చేయండి. అండ్ వీడికి ఎలాగ బిగ్ బాస్ ఇంట్రెస్ట్ ఉందంట, నేను నా సపోర్ట్ ఎలాగ ఉంటుంది, మీరు కూడా సపోర్ట్ చేయండి. బిగ్ బాస్కి వెళ్ళి బాగా సంపాదించి మంచి పేరు తెచ్చుకొని ఆ మమ్మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేయని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా నువ్వు చెప్పడం కాదు, అక్కడికి వెళ్ళి ఆడితే చెప్తాను. ఆడుతా ఖచ్చితంగా వెళ్తా, ఆడుతా. మీరు మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు, మా ఫుడ్ బ్లాగ్కి వచ్చినందుకు మీకు ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ అన్న మా సైడ్ నుంచి. ఓ అది కూడా ఉందా? ఉందన్న. ఇది గోల్డెన్ హార్వెస్ట్ అని ఆర్గానిక్ రా పౌడర్స్ అన్న. ఏమీ కలపరు అనమాట, ఆర్గానిక్ అంటే మన వ్యవసాయం పండించే దగ్గర నుంచే ఇవన్నీ తీసుకొని ఇది తయారు చేస్తున్నారు అనమాట. సరే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇదేనమాట. సో నాకు ప్రోడక్ట్స్ ఇచ్చాడు. మీరు కూడా ఏమైనా ఫ్రాంచైజ్ కావాలనుకుంటే ఆ నెంబర్ చెప్పాడు కదా కింద ఉంటుంది, కింద నెంబర్ తీసుకుని వీడు కాంటాక్ట్ అవ్వండి. నాకు కాదు, ఆ టీంకి. ఆ నెంబర్ ఎవరు ఉందో ఆయనకి. ఓకే, ఆయన కాంటాక్ట్ మిస్టేక్ కదా. చాలా బాగా జరిగింది కాబట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. బట్ ఏంటంటే నేను ఫైనల్ ఒక దాని గురించి వెయిట్ చేస్తాను. ఏంటన్నా? నువ్వు బిల్లు కడితే బిల్లు చూద్దామని. బిల్లు కట్టాలన్నా? బిల్లు తండి అన్న, ఇప్పుడు బిల్లు కడదా, సీరియస్ కడదా. కట్టకపోతే ఈ ఫ్రాంచైజీ నీకే ఇస్తా. నాకే ఇస్తా. కాదు, ఇప్పుడు మైకిల్ ఫెయిల్ అయిపోతే ఎలా ఉంటుంది అంటావు? ఏముంది, ఇంకోసారి నాకు ఫోన్ చేయకూడదు. అలా వాటర్ ఉంది ఫస్ట్.